హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రణవరహన్ 369. మేమైతే ఒక పెళ్ళికి వెళ్ళామండి. ఆ పెళ్ళికి సంబంధించిన వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. మన హిందూ సాంప్రదాయంలో మన హిందూ సాంప్రదాయంలో పెళ్ళి అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది ఏంటంటే 3 ముళ్ళు 7 అడుగులు. అసలు ఆ పెళ్ళి అనంగానే ఆ ఇంటి కళనే వేరుంటుందండి. చుట్టాలది కూడా వేరుగా ఉంటుంది. నేను కూడా 2 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ పెళ్ళి ఎప్పుడైతదా అని చెప్పేసి. పెళ్ళి ఎప్పుడైతదా అని కాదు, పెళ్ళిలో పిల్ల తరపు వాళ్ళు తెలిసిన వాళ్ళే, పిల్లగాని తరపు వాళ్ళు తెలిసిన వాళ్ళే కాబట్టి మన చుట్టాలందరూ వస్తుంటారు. మన పలకరింపులు ఉంటాయి. ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు. అంటే చుట్టాలలో సేమ్ క్లాస్ ఉన్న వాళ్ళు ఉంటాం కదండి. ఆ విధంగా నేను అన్నది, మా ఫ్రెండ్స్ ఉన్నారు అందుకనే చెప్పాను. పెళ్ళిలో 3 ముళ్ళు వేస్తారు కదండి. ఆ 3 ముళ్ళు వేసే అసలు భార్యాభర్తల మధ్య 3 ముళ్ళ పవిత్రమైన బంధాలు ఏంటో తెలుసా అండి? మొదటి ముడి మనసులు కలవడానికి, భావాల కలయిక. రెండో ముడి మాట కలవడానికి, ఇద్దరి మధ్య అవగాహన పెరగడానికి. మూడవ ముడి జీవితాంతం తోడుగా ఉండి అంటే భర్త భార్య ఇద్దరు జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండామని వాగ్దానం చేసుకున్నట్లంట అండి. నాకు కూడా తెలియదు. నేను కూడా ఈ వీడియో కోసమే సెర్చ్ చేసి మరీ మీకు తెలియజేస్తున్నాను. నేను కూడా తెలుసుకున్నానండి. పెళ్ళికైతే మేము అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అమ్మాయి వాళ్ళ ఇంటి తరపు అంటే మా సైడ్ వచ్చేసి అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర జరుగుతుంది మ్యారేజ్ అనేది. అబ్బాయి వాళ్ళది మా ఊరే కనుక నాకు చిన్న బాబు ఉన్నందుకు పెళ్ళి ముందు రోజు వెళ్ళకుండా అమ్మాయి వాళ్ళు కూడా తెలిసిన వారే, సిస్టర్ అవుతారు. సో అబ్బాయి వాళ్ళ వెహికల్ పెట్టారండి, బస్సు. ఆ బస్సులోనే వెళ్ళాము. అదే బస్సులో వెళ్ళి అదే బస్సులో వచ్చేసాము. ఎందుకంటే బాబు ఉన్నాడు కాబట్టి రిస్క్ ఎక్కువ తీసుకోదలుచుకోలే. కొంచెం లాంగ్ జర్నీ కూడా కాబట్టి మా ఊరు నుంచి స్టార్ట్ అయితే బస్సులో చూడండి ఎంత అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారండి. చాలామంది డ్యాన్స్ చేశారు, మస్తు సాంగ్స్ పెట్టారు. డ్యాన్స్ ఫుల్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టేజ్ దిగే వరకు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. మధ్యలో డ్యాన్సులు, అక్కడక్కడ కామెంట్లు బాగా చేశారు. కాకపోతే వాళ్ళందరి పర్మిషన్ లేకుండా నాది నేనే పెట్టుకోలేనప్పుడు వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ డ్యాన్సులు పెట్టడం బాగోదని చెప్పి నేను ఎడిట్ చేసేటప్పుడు డిలీట్ చేశానండి. బాగోదులే మళ్ళీ పెట్టి ఒకరితోనో మళ్ళీ ఎందుకు మాది పెట్టావా అని అడిగితే ఫీల్ అవ్వడం మళ్ళీ. ఇది వచ్చేసి హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఎలాగో మా నార్కర్నూల్లో కూడా మినీ ట్యాంక్ బండ్ అండి. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా చూద్దామని, కానీ నాకు ఎప్పుడూ వీలు కాలేదండి. మా బాబు పుట్టాక చిన్న బాబు అని, అంతకుముందు ప్రెగ్నెన్సీ అని, అంతకుముందు డ్యూటీ అని ఎప్పుడూ వీలు కాలేదు చూడడానికి. కాకపోతే ఈ పెళ్ళి వల్ల బస్సులో నుంచి చూసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా అయితే ఇక్కడికి వచ్చి ఒక వీడియో తీసి ఫుల్ వీడియో చేసి పెడతాను. చాలా అంటే చాలా బాగుంది, ఒకసారి చూడండి. నాగర్ కర్నూల్ ఫేమస్ అండి ఇది. 7 అడుగుల బంధం అండి. అసలు పెళ్ళి అంటేనే మనకు గుర్తొచ్చేది 3 ముళ్ళు 7 అడుగుల బంధం అని. అంటే అందులో వచ్చేసి ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కదండి. అంటే మొదటి అడుగు ప్రత్యేకత వచ్చి సినిమాలలో కూడా చెప్తుంటారు, ఆహారము మరియు పోషణ కోసమని. రెండో అడుగు వచ్చేసి మానసిక బలము, ఆరోగ్యం కోసమని. మూడో అడుగు వచ్చేసి సంపద మరియు ధర్మబద్ధమైన సంపాదన కోసమని. నాలుగో అడుగు వచ్చేసి సంతోషము మరియు పరస్పర అంకిత భావం కోసమని. ఐదో అడుగు వచ్చేసి సంతానం మరియు కుటుంబ వృద్ధి కోసమని. ఆరో అడుగు వచ్చేసి ఋతువులు, కాలాలతో పాటు అన్ని పరిస్థితుల్లోనూ తోడుగా ఉండడానికి. ఏడో అడుగు వచ్చేసి ఎప్పటికీ మంచి స్నేహితులుగా, జీవిత భాగస్వామిగా కలిసి నడవడానికి. నాకైతే 6, 7 చాలా బాగా నచ్చాయండి. ఎప్పుడు భార్యాభర్తలు ఎప్పుడు అహంకారంతో కాకుండా ఒక మంచి స్నేహితుల్లాగా అంటే అసలు ఎప్పటికీ భార్యాభర్తలు అన్నాక ఖచ్చితంగా గొడవలు అవుతూ ఉంటాయండి. కానీ ఒకరు గొడవ పడుతున్నప్పుడు ఇంకోరు సర్దుకొని పోతేనే ఆ జీవితం అనేది మంచిగా సాగుతుంది. ఆ పెళ్ళి అనే బంధం ఒకసారి ముడిపడిన తర్వాత ఆ దేవుడు ఎన్ని రోజులు ఇస్తే అది అన్ని రోజులు ఖచ్చితంగా ఉండాల్సిందే కదండి. అంటే దేవుడు మనల్ని ఎప్పుడైతే తీసుకెళ్తాడో అప్పుడు మాత్రమే ఆ బంధానికి మనం దూరం అవుతాము. మధ్యలో వచ్చిన తల్లిదండ్రులు, భర్త అయినా భార్య అయినా మధ్యలోనే వస్తారు, కానీ చివరి దాకా తోడుండేది వాళ్ళే అండి. మధ్యలో వచ్చి పుట్టిన పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్ళై వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాక వాళ్ళు సపరేట్ అవుతారు. మన కన్న తల్లిదండ్రులు కూడా మనల్ని మధ్యలోనే వదిలేస్తారు, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వదిలేస్తారు. కానీ కట్టుకున్నప్పటి నుంచి చచ్చే వరకు ఉండేది జీవిత భాగస్వామి ఒక్కరే కాబట్టి చాలా మంచిగా అండర్స్టాండింగ్గా ఉండాలండి.
అసలు ఈ 7 అడుగులు కేవలం మండపం చుట్టూ తిరిగే ప్రదక్షిణలు కావండి. నిండు నూరేళ్ళు అంటే ఆదర్శ దంపతులుగా ఉండాలనేది. ఇక్కడ వచ్చేసి చూడండి, ఎవరి పిల్లలు వాళ్ళకి హీరోలే కదా. మా బాబుని నేను ఆ విధంగా తీశాను రావడము. ఇక్కడ ఫంక్షన్ హాల్కి వచ్చామండి. ఇది వచ్చేసి కల్వకుర్తి తిరుపతి రోడ్ దగ్గర, అంటే తిరుపతి రోడ్కి వెళ్తున్న రూట్లో ఉంటుంది. కల్వకుర్తిలో ఫంక్షన్ హాల్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. పెళ్ళైతే చాలా మంచిగా జరిగిందండి. అమ్మాయి వాళ్ళు చాలా మంచిగా చేశారు, అబ్బాయి వాళ్ళు కూడా చాలా మంచిగా చేశారు. చాలా బాగుంది. మేము వచ్చేసరికి టైం అయిందండి. అంటే జీలకర్ర బెల్లం అనేది పెడుతూ ఉన్నారు. అక్కడ విజువల్స్ కూడా కనిపించుంటాయి మీకు. ఇక్కడ వచ్చేసి మా చిన్నోడిని దానన్న నడువు, నేను వీడియో తీస్తానంటే ఆ టైంలో చూడండి వాడు అసలు నడవట్లేదు. కాకపోతే కొంచెం సేపు అయినాక నడుస్తుంటే నేను తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పెళ్ళి చూడండి, చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది. ఇది వచ్చేసి అబ్బాయి వాళ్ళదండి రిసెప్షన్. డెకరేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.